జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది అరణ్యకాండ 7వ సర్గలో ఉన్నాం. 6వ సర్గలో శ్రీరామచంద్రమూర్తిని మహర్షులందరూ వచ్చి విజ్ఞప్తినివ్వడం కనిపిస్తుంది. 7వ సర్గం శ్రీరాముడు సీతాలక్ష్మణులతో సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమమునందు ఆ రాత్రి నివసించుట. శ్రీరాముడు సోదరునితోనూ సీతతోనూ ఆ మునులతోనూ కలిసి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాను. ఆ శ్రీరాముడు చాలా దూరము ప్రయాణము చేసి ఉదకముతో నిండిన నదులను దాటి మహామేరు పర్వతము వలె ఉన్నతమైన నిర్మలమైన ఒక పర్వతమును చూచెను. సీతారామ లక్ష్మణులు అనేక విధములైన వృక్షములతో దట్టముగా ఉన్న అడవిలో ప్రవేశించిరి. భయంకరమైన ఆ వనము అనేక పుష్ప వృక్షములతోనూ ఫల వృక్షములతోనూ నిండి ఉండెను. ఆ వనములో ప్రవేశించి శ్రీరాముడు ఒక ప్రశాంతమైన ప్రదేశమునందున్న ఆశ్రమమును చూచెను. దాని చుట్టూ అక్కడక్కడ నారచీరలు కట్టుటచే అందముగా ఉండెను. శ్రీరాముడు ఆ ఆశ్రమంలో కూర్చుని ఉన్న తపస్సే ధనముగా గల సుతీక్ష్ణ మహర్షిని యథాశాస్త్రముగా సమీపించి అతనితో సంభాషణము చేసెను. ఆ ముని శరీరం మీద మురికి చేత పద్మాకారములైన మచ్చలు ఏర్పడి ఉండెను. ఆ మునితో శ్రీరాముడు ఇట్లనెను: పూజ్యుడా, నేను రాముడను. నిన్ను చూచుటకై వచ్చినాను. నీవు ధర్మములు తెలిసిన వాడవు, సత్యమైన తపఃప్రభావము గలవాడవు. నాతో మాట్లాడుము. తపోనిష్ఠుడైన ఆ మహర్షి రాముని చూచి కౌగులించుకొని ఇట్లు పలికెను: శ్రీరామ, నీవు రఘువంశీయులలో శ్రేష్ఠుడవు, సత్య పరిపాలకులలో అగ్రగణ్యుడవు. నీకు స్వాగతము. నీ రాకతో నేడు ఈ ఆశ్రమమునకు రక్షకుడు లభించినట్లు అయినది. నేను నీ కొరకే నిరీక్షించుతున్నాను. నీవు రాజ్యభ్రష్టుడవై చిత్రకూట పర్వతం మీద ఉన్నావని విని ఉన్నాను. అందుచేతనే భూలోకములో ఈ శరీరమును విడిచి స్వర్గమునకు వెళ్ళలేదు. దేవతా ప్రభువైన దేవేంద్రుడు ఇక్కడికి వచ్చినాడు. గొప్ప ప్రభువైన ఆ దేవేంద్రుడు నా వద్దకు వచ్చి నా పుణ్యకర్మల చేత నేను సకల లోకములను జయించినట్లుగా చెప్పినాడు. దేవతలకు ఋషులకు నివాసములైన ఆ లోకములన్నీ నేను సాధించి ఉన్నాను. వాటిని సంతోషపూర్వకముగా నీకు ఇచ్చుతున్నాను. నేను తపస్సు చేత జయించిన ఆ లోకములలో నీవు సీతా లక్ష్మణ సహితుడవై విహరించుము. ఉగ్రమైన తపస్సుతో ప్రజ్వలించుతున్నవాడు, సత్యమును పలుకుతున్నవాడు అయిన ఆ సుతీక్ష్ణ మహర్షితో శ్రీరాముడు బ్రహ్మదేవునితో దేవేంద్రుడు పలికినట్లు ఇట్లు పలికెను: మహాముని, నీవు చెప్పిన ఆ పుణ్యలోకములన్నీ నేనే సంపాదించుకొనగలను. ప్రస్తుతము నాకు ఈ అరణ్యములో నివాసయోగ్యమైన ప్రదేశము ఏదైనా చూపించిన చాలును. నీవు సర్వకార్యములందు నేర్పుగలవాడవని, సకల ప్రాణుల హితమును కోరువాడవని గౌతమ వంశజుడైన మహాత్ముడు శరభంగ మహర్షి చెప్పినాడు. సుతీక్ష్ణ మహర్షి రాముని మాటలు విని చాలా సంతోషించుతూ మధురముగా ఇట్లు పలికెను: శ్రీరామ, ఈ ఆశ్రమములో ఋషులు సంచరించుతుందురు. మూలములు ఫలములు సర్వదా లభించును. అందుచేత నీవు ఈ పవిత్రమైన ఈ ఆశ్రమములోనే సుఖముగా నివసించుము. అప్పుడప్పుడు పెద్ద మృగములు గుంపులుగా వచ్చి ఈ ఆశ్రమవాసులను భయపెట్టి తిరిగి వెళ్ళిపోవచుండును. కానీ అవి ఎవరినీ సంపవు. ఈ ఆశ్రమములో మృగముల నుండి తప్ప మరి వేటికి అపాయం లేదు. శ్రీరాముడు ఆ మహర్షి మాటలు విని బాణముతో కూడిన ధనస్సును పట్టుకుని చూపుతూ ఇట్లు పలికెను: మహర్షి, ఆ మృగ సముదాయములు వచ్చినప్పుడు నేను వాడి అయిన అగ్రభాగము వంగిన కణుపులు ఉన్న బాణములతో వాటిని చంపవచ్చును. నేను ఆ విధముగా చంపే మృగములపై నీకు దయ ఉండవచ్చును. అట్టి వాటిని చంపుట వలన నీకు బాధ కలుగును. నీకు బాధ కలిగించుట కంటే అధికమైన కష్టము నాకు ఏమి ఉండును. అందుచే ఈ ఆశ్రమములో చిరకాలము ఉండుట మంచిది కాదని నేను తలుచుతున్నాను. శ్రీరాముడు ఆ మహర్షితో ఇట్లు పలికి అనంతరము
సంధ్యోపాసన చేశాను. సాయంకాల సంధ్యోపాసన అనంతరం శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి రమ్యమైన ఆ సుతీక్ష్ణ మహాముని ఆశ్రమంలో ఆ రాత్రి నివసించెను. మహాత్ముడైన ఆ సుతీక్ష్ణ మహర్షి సంధ్యాకాలము గడిచి రాత్రి వచ్చినదని తెలుసుకొని పురుషశ్రేష్ఠులైన ఆ రామలక్ష్మణులను సత్కరించి మునులకు తగిన ఆహారమును స్వయముగా వారికి ఇచ్చెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 7వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 8వ సర్గము. శ్రీరాముడు సుతీక్ష్ణ మహర్షిని అనుమతి గైకొని ఆ ఆశ్రమం నుండి బయలుదేరి వెళ్ళుట. లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు సుతీక్ష్ణుని ఆతిథ్యము స్వీకరించి ఆ రాత్రి ఆ ఆశ్రమమునందు గడిపి ప్రాతకాలం నందు మేల్కొనెను. శ్రీరాముడు సీతా సమేతుడై కాలానుసారము మేల్కొని చాలా చల్లని కలువల సువాసన గల ఉదకముతో ఆచమనము చేసి ప్రయాణోన్ముఖుడయ్యను. సీతారామ లక్ష్మణులు మహర్షులకు నివాసమైన ఆ ఆశ్రమములో ప్రాతకాలమునందు అగ్నిని దేవతలను యథాశాస్త్రముగా పూజించి ఉదయించుతున్న సూర్యుని చూచి పాపరహితులై సుతీక్ష్ణుని వద్దకు వెళ్ళి మధురముగా ఇట్లు పలికిరి. మహాముని, పూజ్యుడవైన నీ ఆతిథ్యమును అందుకొని మేము సుఖముగా ఉంటిమి. మేము వెళ్ళెదము, అనుజ్ఞయిమ్ము. మాతో వచ్చిన ఈ మహర్షులు తొందర పెట్టుతున్నారు. దండకారణ్యములో నివసించుతున్న పుణ్య స్వభావము కల ఋషుల ఆశ్రమములను అన్నింటినీ చూడవలెనని మేము కోరుతున్నాము. ఎల్లప్పుడూ ధర్మనిరతులు, తపస్సు చేత ఆత్మనిగ్రహము సంపాదించిన వారు, జ్వాలలు లేని అగ్నుల వలె ఉన్నవారు అయిన ఈ మునిశ్రేష్ఠులకు మాకు కూడా అనుజ్ఞ ఇవ్వవలనని కోరుతున్నాము. నీచ వంశంలో పుట్టిన వానికి అన్యాయముగా ఐశ్వర్యం లభించినచో అతడు సహింప శక్యము కాకుండా ఉండును. అట్లే సూర్యుడు ఉదయము పొద్దు గడిచిన కొలది సహింప శక్యము కాని తాపముతో అధికముగా ప్రకాశించటం మొదలుపెట్టును. అంతకు ముందుగానే మేము వెళ్ళవలనని కోరుతున్నాము అని పలుకుతూ సీతాలక్ష్మణులతో కూడిన ఆ శ్రీరాముడు ఆ సుతీష్ణుని పాదములకు నమస్కరించెను. తన పాదములను స్పృశించి నమస్కరించుతున్న ఆ సీతారామ లక్ష్మణులను లేవదీసి కౌగిలించుకొని ఆ సుతీక్ష్ణ మహర్షి స్నేహపూర్వకముగా ఇట్లు పలికెను. శ్రీరామ, లక్ష్మణునితోనూ నీడవలే నిన్ను అనుసరించి వచ్చుతున్న ఈ సీతతోనూ కలిసి శుభకరమైన మార్గమునందు ప్రయాణం చేయుము. ఈ దండకారణ్య నివాసులైన మునులు తపస్సు చేత మనస్సును పరిశుద్ధము చేసుకొని ఉన్నవారు. వారి ఆశ్రమములు రమ్యమైనవి. ఆ ఆశ్రమములను చూడుము. అవే కాక ఈ ప్రాంతమునందు సంచరించుతూ నీవు అనేక రమ్య ప్రదేశములను కూడా చూడవచ్చును. ఇక్కడి వనములు ఫలములతోనూ మూలములతోనూ సమృద్ధములై ఉండును. వృక్షములు పుష్పించి ఉండును. ప్రశస్తములైన మృగములు గుంపులు గుంపులుగా తిరుగుచుండును. పక్షుల సముదాయములు శాంతములై సుఖముగా విహరించుచుండును. ఇక్కడ ఉన్న చిన్న చెరువులలోనూ పెద్ద చెరువులలోనూ పద్మముల సముదాయములు వికసించి ఉండును. ఉదకములు నిర్మలములై ఉండును. కారండవములను నీటి పక్షులు ఈ చెరువులలో విహరించుచుండును. కొండల మీద నుండి పడుచున్న జలపాతములు చూచుటకు రమ్యముగా ఉండును. నెమళ్ల కూతలతో ప్రతిధ్వనించు అరణ్యములు మనోహరములుగా ఉండును. వీటినన్నింటినీ చూడుము. శ్రీరామ, నీవు వెళ్ళుము. లక్ష్మణ, నీవు కూడా వెళ్ళుము. వాటినన్నింటినీ చూచిన పిమ్మట మీరు మరలా ఈ ఆశ్రమమునకు రావలను. లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు ఆ ముని మాటలు విని అట్లే చేసేదను అని చెప్పి ఆ మునికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ప్రయాణమునకు సన్నద్ధుడయ్యను. సీత ఆ సోదరులకు శుభకరములైన అంబుల పొదులను, ధనుస్సులను, నిర్మలమైన ఖడ్గములను ఇచ్చెను. శ్రీరామ లక్ష్మణులు సుందరములైన అంబుల పొదులు భుజములకు కట్టుకొని ధ్వని చేయుచున్న ధనస్సులు చేతపట్టి ఆ ఆశ్రమము నుండి బయలుదేరిరి. మనోహర రూప సంపన్నులైన ఆ రామలక్ష్మణులు ఆ సుతీక్ష్ణ మహాముని అనుజ్ఞ పొంది ధనుస్సులను ఖడ్గములను ధరించి సీతా సమేతులై శీఘ్రముగా బయలుదేరిరి. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 8వ సర్గము సమాప్తము.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.